నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంవత్సరం ముందు 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్పి పెద్ద సిద్ధం సభలు పెట్టి మనం 175 నియోజకవర్గాలు గెలవబోతున్నాము, వైనాట్ 175 రజని అని చెప్పి వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం అని చెప్పి ఆయన ప్రతి మీటింగ్లోనూ ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్పడంతో వాళ్ళ కార్యకర్తలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే వైనాట్ 175 అంటున్నాడు, ఆ 75 తీసేస్తే 100 అయినా వస్తుంది, 100 సీట్లు వచ్చినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి బెట్టింగ్లకు పాల్పడ్డారు. ఈ బెట్టింగ్లు పాల్పడిన వాళ్ళలో ఎంతో మంది ఇల్లులు కోల్పోయారు, పొలాలు కోల్పోయారు, స్థలాలు కోల్పోయారు, కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో ఈయన పేరు కొర్లగుంట నాగమల్లేశ్వరరావు. ఈయనది సత్తెనపల్లి నియోజకవర్గము, సత్తెనపల్లి రూరల్ మండలము, రెంటపాలెం గ్రామము. ఈయన యువకుడు, వైఎస్ఆర్సీపీలో చాలా యాక్టివ్ గా పనిచేసేవాడు, చాలా భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు కూడాను. ఈయన వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని దాదాపు 30 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ కు పాల్పడి, ఈయన బెట్టింగ్ పాల్పడడానికి కారణం ఏంటంటే వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము, జగన్మోహన్ రెడ్డి గారి పెయిడ్ సర్వేలు చెప్పడము, సాక్షి న్యూస్లోను లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్ళు వైనాట్ 175 ఇంకా గెలిచేస్తున్నాము, వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి కూడా వచ్చేయండి, బస్సులు వేసుకొని వచ్చేయండి, హోటల్ ఇప్పుడే బుక్ చేసుకోండి అని చెప్పి నమ్మించి తీరా కట్ చేస్తే జూన్ 4వ తారీఖున రిజల్ట్ రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లు గెలుచుకోవడము, కేవలము 11 సీట్లకే వైఎస్ఆర్సీపీ పరిమితం కావడము, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం మనం అందరము చూసాము. రిజల్ట్ వచ్చిన తరువాత జూన్ 5వ తారీఖు ఈయన దాదాపుగా 30 కోట్ల రూపాయలు నష్టపోయామని తెలుసుకొని నా ఆస్తులు అమ్మి మీకు నేను బెట్టింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది పే చేస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంట్లో వాళ్ళు ఆస్తి పంపకాల విషయంలో ఒప్పుకోకపోవడంతో ఆయన ఆవేదనకు గురి అయ్యి జూన్ 5వ తారీఖున, మీరు డేట్లు గుర్తు పెట్టుకోవాలి, జూన్ 5వ తారీఖున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. ఈయన్ని హాస్పిటల్లో చేరిస్తే జూన్ 9వ తారీఖున చనిపోయారు. అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చింది ఎప్పుడు? జూన్ 4వ తారీఖు. ఈయన పురుగుల మందు తాగింది ఎప్పుడు? జూన్ 5వ తారీఖు. ఈయన చనిపోయింది ఎప్పుడు? జూన్ 9వ తారీఖు. అంటే జూన్ 4వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12 వరకు ముఖ్యమంత్రి ఎవరు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఉప సర్పంచ్ ఏవో కారణాల వల్ల సూసైడ్ చేసుకొని చనిపోతే దానిని తీసుకొచ్చి రెడ్ బుక్ రాజ్యాంగము, పోలీసుల ఒత్తిడి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు టార్చర్ పెట్టారని చెప్పి ఇప్పుడు 1 సంవత్సరం తరువాత ఈయన మీద ప్రేమ వచ్చి రేపెళ్ళి ఈయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తాడంట, వీళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తాడంట. చనిపోయి సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి పరామర్శిస్తాడంట. వాస్తవంగా ఈ కేసులో ఏం జరిగిందని ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది, దాన్ని నేను చూపిస్తాను రండి. చూడండి, రెంటపాలెలో వైసీపీ నాయకుడు ఆత్మహత్యతో ఉద్రిక్తత. కింద కామెంట్లలో చూడండి, 30 కోట్ల బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేక ఆ పరిస్థితి వచ్చిందని చెప్పి కింద కామెంట్లలో చెప్తున్నారు. సో ఎవరు చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొని రావలేము కాబట్టి మా తరపున, మా ఛానల్ తరపున వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తున్నాము. కానీ ఇలాంటి ఆత్మహత్యలను దయచేసి రాజకీయాలకు వాడుకోవద్దండి. మీకు చేతనైతే ఏదైనా ఆర్థిక సహాయం చేయండి. కానీ ఇప్పుడు సంవత్సరం తర్వాత వచ్చి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి దానిలో కూడా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. చూడు, ఇది ఎంత నీచమైన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు. ఇక చూడండి, ఈయనొక్కడే కాదు, చాలా మంది జూన్ 4 నుంచి జూన్ 20 వరకు చాలా మంది ఈ బెట్టింగ్లకు సంబంధించి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10ల సంఖ్యలో ఆత్మహత్యలు జరిగాయి. ఆత్మహత్యలకు కారణము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్సే. వైనాట్ 175 అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో జన సమీకరణ చేసి సిద్ధం సభలను పెట్టి మనమే గెలవబోతున్నాం, పిఠాపురం గెలవబోతున్నాం, మంగళగిరి గెలవబోతున్నాం, కుప్పం గెలవబోతున్నాం,
గెలవబోతున్నాం, మిగతా అవన్నీ మనకు లెక్కే లేదని చెప్పి ఊదరగొట్టి పెయిడ్ సర్వేలు చేపించి పెయిడ్ ఛానళ్ల ద్వారా పదే చెప్పి ఎంతో మంది అమాయకుల్ని బలి తీసుకున్నారు. తాజాగా అలాంటి ఘటనే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలెలో చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని రెంటపాలె ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ వేశారు. అందుకు భిన్నంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజారిటీతో సీట్లు గెలుచుకుంది. అయితే నగదు చెల్లించి తీవ్రంగా నష్టపోవడంతో ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఒక వార్త. ఇక్కడ చూడండి, ఈ కేసుకు సంబంధించి, ఈ ఆత్మహత్యకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతోంది. అదేమిటంటే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుల బెట్టింగ్ ఒత్తిడి, వైసీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య. అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ నెల్లూరు నుంచి వెళ్ళి నరసరావుపేటలో పోటీ చేసినప్పుడు అక్కడ ఈయనకు పరిచయాలు ఏర్పడి, వాళ్ళ అనుచరులతో పరిచయాలు ఏర్పడి బెట్టింగ్కి పాల్పడినట్లు తెలుస్తోంది. రెంటపాలె గ్రామంలో బలమైన నాయకుడిగా పేరున్న వైసీపీ ఉప సర్పంచ్ కొర్లగుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుల బెట్టింగ్ ఒత్తిడే కారణమని తెలుస్తోంది. మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉండే ఈ గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరరావుకు పల్నాడు నుంచి ఎంపీగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ అనుచరులతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ఈయన ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పోటీ చేశాడో, ఈ ప్రచారంలో భాగంగా వాళ్ళ అనుచరులతోనూ అనిల్ కుమార్ యాదవ్తోనూ ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ సన్నిహిత సంబంధాలే ఆయన కొంప ముంచాయి. ఈ సన్నిహిత సంబంధాలే బెట్టింగులకు దారి తీశాయని సమాచారము. బెట్టింగ్ ఒత్తిడి, ఆత్మహత్య. 2024 జూన్ 4న జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని నాగమల్లేశ్వరరావు 30 కోట్ల రూపాయలు బెట్టింగ్ కాశారు. అయితే ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోవడంతో బెట్టింగ్ లో కోల్పోయిన డబ్బులు చెల్లించాలంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక తన ఆస్తులను అమ్మి తీరుస్తానని లేదా రాసిస్తానని నాగమల్లేశ్వరరావు చెప్పినట్లు సమాచారము. సరే, నేను బెట్టింగ్ లో ఓడిపోయిన మాట వాస్తవమే, మాటకు కట్టుబడి చాలా నిజాయితీ పరులాగా ఉన్నాడు, మాటకు కట్టుబడి నేను డబ్బులు చెల్లిస్తాను లేదా అంటే ఆస్తులు రాసిస్తానని చెప్పడం జరిగింది. కానీ కుటుంబ సభ్యులు ఆస్తులు పంచడానికి నిరాకరించడంతో 2024 జూన్ 5న ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇక్కడ చూడండి, జూన్ 4 ఎవరు ముఖ్యమంత్రి అప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు. జూన్ 5 ఎవరు ముఖ్యమంత్రి? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హాస్పిటల్లో చేర్పిస్తే ఎప్పుడు చనిపోయారు? 2024 జూన్ 9న నాగమల్లేశ్వరరావు మరణించారు. సో ఆయన బెట్టింగ్ కి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, ఆయన బెట్టింగ్ ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, ఆయన ఆత్మహత్య చేసుకునింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. మధ్యలో రెడ్ బుక్ యాడ్ నుంచి వచ్చింది, మధ్యలో పోలీసుల ఒత్తిడి యాడ్ నుంచి వచ్చింది. కాబట్టి జనాలు మొత్తం గమనిస్తా ఉన్నారు. దయచేసి మీరు వార్తలు మార్చగలుగుతారు కానీ డేట్లు మార్చలేరు కదా. ఇది డేట్ ఫార్మేట్. ఈ మొత్తం వ్యవహారం జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా ఆయన చనిపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే అమాయకులను రెచ్చగొట్టేలాగా మనం గెలవబోతున్నాము, నేనే ముఖ్యమంత్రిని కాబోతున్నాను, ముహూర్తం కూడా పెట్టేశాను, వైజాగ్ బస్సులు వేసుకుని వచ్చేయండి, రూములు బుక్ చేసుకోండి అని చెప్పి రెచ్చగొట్టింది ఎవరు? అలా రెచ్చిపోయే కదా ఇలాగ బెట్టింగ్లకు పాల్పడింది. సో జరిగింది ఏదో జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటే చాలా మంచిది. ఆయన చనిపోవడానికి కారణము కేవలము వీళ్ళు ఇచ్చినటువంటి హైపే. ఇక్కడ చూడండి, నాగమల్లేశ్వరరావు గారికి ఒక విగ్రహాన్ని పెట్టి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి 1 సంవత్సరం తర్వాత నిద్రలేసి వచ్చి ఇప్పుడు ఏదో కార్యక్రమం రేపైతే చేయబోతున్నాడంట. 1 సంవత్సరం తర్వాత అది కూడా. కాబట్టి ఫైనల్ గా నేనేం చెప్తున్నానంటే, రాజకీయ లబ్ధి కోసమే, రాజకీయాలు చేయడం కోసమే, నీచమైన రాజకీయం చేయడం కోసమే ఆ గ్రామాన్ని ఆయన సందర్శిస్తున్నాడు. సందర్శించేటప్పుడు గొడవలు సృష్టించాలని, శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని, అల్లర్లు చేయాలని, ఏ విధంగానైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి కుట్టిల రాజకీయాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెర తీశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి నీచ రాజకీయాలకు ఓట్లు రావు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు.